రేపు ఏంట్రా ఇలా వచ్చా? ఎడగాడ బకరగాడ దొరుకుతాడు కదరా, నేర్పిద్దామని వచ్చా. అరే మన బాబాయ్ గుండు శకావత్కి ఫోన్ చేయి. ఉండరా రే ఇచ్చేస్తున్నానుండు. ఓ శకావత్ బాబాయ్ ఎక్కడున్నా? ఇక్కడ గుడ్డు గడిపిస్తున్నాడు ఒకసారి రా. ఏంట్రా పప్పు ఫోన్ చేసావు? ఏమీ లేదు శకావత్ బాబాయ్, నీ మీద గుడ్డుగాడు ఏదో కవిత రాశాడంట. ఏంట్రా గుడ్డు గుడ్డు పాటేనా? నా విషయంలో ఏదైనా తేడా వస్తే నీ గుడ్లు పగిలిపోతారా గుడ్డుగా. నువ్వు ఊరుకో బాబాయ్, మనోడి టాలెంట్ ఎవరు గుర్తించట్లా, మనం ఏదో గుర్తించాలి. విను బాబాయ్, కవిత సూపర్ ఉంది. ఏం పాట రాసేవరా రే? ఏం లేదు బాబాయ్, మన ఇద్దరం దోస్తులుగా మన ఇద్దరి మీద కలిపి మంచి పాట రాశా. సరే పాడరా. గుండు గుడ్డు గుండున్నారా, మా మావయ్య చెంప చెల్లున్నారా, టైం చూస్తే 2:30. రే గుండు గుడ్డున్నారా ఏంట్రా రే? నీ గుడ్డు పగల కొట్టలేదు ఈ పాటకే. నువ్వు ఆగు బాబాయ్, తిట్టమాకు బాబాయ్. పాడినంత దరిద్రమైన పాటకి నేను తిట్టకుండా పోడాలా? ఆగు బాబాయ్, ఆ టాలెంట్ చూసినప్పుడు నా టాలెంట్ కూడా చూడాలిగా. ఆడు పాట రాశాను, నేను కవిత రాశా. నువ్వు తప్పకుండా వినాల్సింది ఈ కవిత. అరే నీ పాటకే నీ కవితకి దన్నం. నన్ను వదిలేంట్రా, నేను పోతాను. ఉండు బాబాయ్, నా పాట విన్నప్పుడు ఆ కవిత కూడా వినాలిగా. సరే నువ్వు చెప్పరా కవిత. నువ్వు కవిత చెప్పరా. ఏం చెప్పేవరా? ఈడున్నాడు చూడు, నా మీద పాడబడిన ఇద్దరు మొత్తం తీసిపోడు వీడు. బాబాయ్ ఇంకోటి నీ కోసం. పాడరా, ఈసారి మటుకు అదిరిపోవాలి. ఆర్సీబీ కప్పు మా గుండు శకావత్ సార్ మీద డప్పు. ఓరి దరిద్రుడా, నువ్వు బాగా చెప్తావని చెప్పి నేను నిన్ను చెప్పమంటే నువ్వు కూడా నా ఇజ్జత్ తీసేస్తావేంట్రా? నన్ను వదిలేంట్రా బాబు. ఫ్రెండ్స్, మన గుండు శకావత్ బాబాయ్కి అయితే మంచి స్ట్రోక్ పడింది. ఈసారి ఫోన్ చేస్తున్నారు రాడు. ఒరే మీరు చేసింది ఫ్రాంకా? బాబాయ్ బాబాయ్ అయ్యి పిచ్చండి ఈ పిచ్చమని చెప్పి వస్తారు కదా, ఇంకోసారి నా దగ్గర రండి ఎగురెగురుతంతా.